మన్యంలో గజరాజుల బీభత్సం. వేసవి రాకముందే సీమలో నీటి కష్టాలు, గిరిజన విద్యార్థుల అవస్థలు, కంది రైతుల కంటతడి. ఇలాంటి మరిన్ని వార్తలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఉంది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కంది రైతుల పరిస్థితి. కంది పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించిన అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో కంది కొనుగోలు కేంద్రంలో నిబంధనలు కఠినంగా ఉన్నాయని వాపోతున్నారు రైతులు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో దళారుల బెడద తప్పిందని భావించిన రైతులకు మార్కెట్ యార్డ్ సిబ్బంది స్పందించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని నిబంధనలు విధించకుండా కంది కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులందరికీ ఈ విధంగా చెప్తున్నారు. మార్కెట్ యార్డ్లైనా సార్ వాళ్ళు మేడం వాళ్ళంతా మీరు తీసుకురండి కందులో అది చూసి మిషన్ చూసి 12 ఎన్ని శాతం వస్తే మేము తీసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చినాక ఏం చేయారు, జల్లెడలు మారుస్తామన్నారు. పెద్ద జల్లెడకి వేసింటే ఇప్పుడు అర్థానికి అర్థం వస్తున్నాయి. చిన్న జల్లెడు తెస్తామని ఇవాళైనా రాలేదు. మేమైతే 2 రోజులైంది. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న దళితుల ఇళ్లను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. ముందస్తుగా సమాచారం లేకుండా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించిన కోర్టు భవనం సమీపంలోని దళిత నివాసాలను కూల్చడంపై దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బాధితులకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు దళిత సంఘాల నేతలు. కోర్టుకి పార్కింగ్ కావాలనే పేరుతోటి దళితుల ఇండ్లు కూలగొట్టడం అనేది జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ గారు కనీసం వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఇంటి జాగా చూపించక ముందే ఆ కుటుంబ సభ్యులని భయభ్రాంతులు చేస్తూ బెదిరించి తెల్లవారుజామున 6 గంటలకు వచ్చి ఇల్లును మొత్తం కూడా నేలమట్టం చేసి కూల్చడం అనేది జరిగింది. అక్కడ న్యాయం ఉంటుంది, ఇక్కడ న్యాయం ఉండదా? దీనికి పట్ట ఇల్లు కూడా కోర్టుకు రాసియాలి. మేము పోయినా ఎంఆర్ఓ కాడికి పోతాను, మీకు రాసియలేదమ్మా, మేము రాము కట్టుకోవాలన్నది. అన్నాక మేము ఇల్లు కట్టుకున్నాం సార్. మేము డబ్బులు కట్టి ఇల్లు కట్టుకునే వచ్చి అయితే మేము పండుకున్నట్టు కూల్చేసారు సార్. నేను అంటే మేము లేకుండా సారొచ్చిన డోర్ కొడుతున్నెవరు, నేను వచ్చి నన్ను పట్టుకొచ్చారు, బయట గుంజుకొచ్చారు సార్. నా పిల్లలు కూడా ఇంకా అలానేవారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారన్నారు మంత్రి నాదెండ్ల. తాము చేపట్టిన అభివృద్ధి పనులకు వైసీపీ పాలనలో ఉన్న తేడాలను ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని మంత్రి నాదెండ్ల హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న సమస్యలు, ఇబ్బందులు, పౌరులకి ఇంకా మెరుగైన సేవలు ఎట్లా ఏ విధంగా అందించగలుగుతాం మున్సిపాలిటీ నుంచి అనే దానిపైన అందరితో కూడా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ప్రధానంగా పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం అందడం లేదనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. నేను చైర్పర్సన్ గారిని, అదేవిధంగా కౌన్సిలర్ గారిని కూడా నేను కోరుతున్నాను, కొంచెం ఫండ్స్ అలొకేట్ చేసుకుని ఒకవేళ శానిటేషన్లో సిబ్బంది తక్కువ ఉంటే ఖచ్చితంగా పెంచుకునే విధంగా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు వార్డు బాగా విస్తరించిందని, జనాభా ఎక్కువగా పెరిగారు కాబట్టి కొంతవరకు కొన్ని వార్డులో పూర్తి స్థాయిలో మేము అందించలేకపోతున్నామేమో. కనీసం వారానికి 2 రోజులు తూచా తప్పకుండా కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే విధంగా ఒక బాధ్యత తీసుకోవాలి. విజయవాడలోని తన ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ రివ్యూ మీటింగ్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఇతర ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖపరమైన అడ్డంకులను అధిగమించి డిఈఈ, ఈఈ ప్రమోషన్స్ ఇవ్వడంపై భేటీలో చర్చించారు. జైకా, నాబార్డ్, RRR పథకాల నుంచి నిధులు మంజూరై నివేదికలు సిద్ధం చేసుకోవడంపై అధికారులతో రివ్యూ చేశారు. ఏఈఈల డైరెక్ట్ రిక్రూట్మెంట్, లష్కర్ల స్థితిగతులు, ఇతర ఇరిగేషన్ అంశాలపై సమాలోచనలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.
సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై ఆయన అభిమానులు టీడీపీ శ్రేణులు పుట్టపర్తిలో సంబరాలు చేసుకుంటున్నారు. పుట్టపర్తి హనుమాన్ సర్కిల్లో బాలయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలు చేసి కేక్ కట్ చేశారు. బాలకృష్ణ అటు రాజకీయం, ఇటు సినీ రంగాల్లో తనదైన శైలిలో రాణిస్తూ ఉన్నారంటూ హిందూపురం టీడీపీ ప్రచార కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అన్నారు. తమ అభిమాన యాక్టర్ బాలకృష్ణ మరిన్ని పురస్కారాలు అందుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షించారు. నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డునిచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు హర్షణీయమించినటువంటి విషయము. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుంచి విడుదలయ్యారు. ఓ మహిళ హత్య కేసు సహా పలు కేసుల్లో 145 రోజులుగా జైల్లో ఉంటున్న నందిగం సురేష్ కు గుంటూరు కోర్టు బెయిల్ను మంజూరు చేయడంతో ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 10,000 రూపాయల పూచీకత్తు సమర్పించిన అనంతరం నందిగం సురేష్ ను జైలు అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో సురేష్ ను చికిత్స కోసం విజయవాడ తరలించారు ఆయన బంధువులు. వరంగల్ నగరం హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతోంది అంటున్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఎంతో మంది నాయకులు, ప్రజలు కాజీపేట బస్ స్టేషన్ నిర్మాణం కావాలని పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కాజీపేట రైల్వే ఆవరణలో బస్ స్టాండ్ నిర్మాణం కోసం రైల్వే స్టేషన్ ఆవరణలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన స్థలాలను ఎంపీ కడియం కావ్య, వరంగల్ మేయర్, జిల్లా కలెక్టర్లతో కలిసి ఆయన పరిశీలించారు. అతి కొద్ది రోజుల్లోనే రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి అవుతుంది అంటున్నారు ఎమ్మెల్యే నాయిని. ఇప్పుడు వరకు మనకి అనుకున్న కోచ్ ఫ్యాక్టరీ కానీ అమృత్ స్టేషన్ కాజ్పేటను వరంగల్ 2 డెవలప్ అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మనకి కాజ్పేట బస్ స్టేషన్ కూడా కావాలి. ఇక్కడ ఒక 6 నుంచి 10 బస్సులు ఆగే విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అంటే ల్యాండ్ అలాట్మెంట్ కోసమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి మన అడిషనల్ డివిజనల్ మేనేజర్ గోపాల్ గారిని, ఇంకొక ఇంజనీర్ గారిని కూడా ఇద్దరిని పంపించి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పారు. రైల్వే అధికారులకు మేము రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇవ్వటం జరిగింది. దాని మీద స్పందించి జాయింట్ యాక్షన్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయటం జరిగింది. అందులో భాగంగానే గోపాల్ గారు రావటం జరిగింది. సీనియర్ ఆఫీసర్ గోపాల్ గారు, ఏడిఎంఆర్ గారు. మరి 2-3 ప్లేసులు కూడా ఉదయం నుంచి వారు చూడటం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత స్టేడియం అవతల సైడా, యువతల సైడా ఎట్టా అనేది ఒక 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసిండ్రు. దాన్ని తీసుకుపోయి మీదికి సబ్మిట్ చేసిన తర్వాత ఎక్కడ ఏమి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి అనే దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకుంటే ఇన్స్పెక్షన్ అయిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయగానే త్వరలోనే మనకు మంచి శుభవార్త వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తుందని నమ్మకం కూడా ఉన్నది. జగిత్యాల జిల్లాలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అర్హులైన 202 లబ్ధిదారులకు 2,02,00,000 రూపాయల విలువగల చెక్కులను అందించామన్నారు. జగిత్యాలకు రాష్ట్రంలోనే అత్యధిక ఇందిరమ్మ ఇండ్లను మంజూరుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 59 మందికి ముఖ్యమంత్రి స్థాయి చెక్కులు 18,98,000 అంటే 15,98,000 అంటే 16 లక్షల రూపాయల చెక్కులు ఇస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మున్సిపల్ చైర్మన్ పోరాళ్ల శిల్పాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు కౌన్సిలర్స్. మున్సిపల్ చైర్మన్ పై అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్స్ రగిలిపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై మండిపడుతున్నారు. రాయదుర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై కౌన్సిలర్లతో చర్చించకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొన్ని వార్డులకే పరిమితమైన అభివృద్ధి కార్యక్రమాలు రాయదుర్గంలో ఆమె సొంత అజెండా అమలు చేస్తున్నారంటూ విమర్శించారు మున్సిపల్ కౌన్సిలర్లు. అందరూ కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారు. అధికారులు మరియు చైర్పర్సన్ మీద ప్రతిసారి కౌన్సిలర్ మీటింగ్కి వెళ్ళి సమస్యలు చెప్పి రావడం జరుగుతుంది. వాటి మీద స్పందన కరువు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే కౌన్సిలర్ మీటింగు జరగదు మరియు అవిశ్వాస తీర్మానం పెట్టే కూడా వెనుకాడము.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో తమ పిల్లలకు చదువుకునేందుకు సరైన పాఠశాల భవనం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బలగూడ, టిక్కబాయి గిరిజన గ్రామాల్లో చదువుకునేందుకు పాఠశాలలు లేక, చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేక గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడింది. దెబ్బలగూడ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడిని డెప్యుటేషన్ పేరుతో బదిలీ చేయడంపై అక్కడ గిరిజన విద్యార్థులకు చదువు చెప్పేవారు కరువైపోయారు. దీంతో పక్క గ్రామంలో దూరంగా పాఠశాలకు తమ పిల్లలను పంపలేక గ్రామంలోనే ఒక ఇంట్లో పాఠాలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పిల్లలు చదువుకునేందుకు సరైన పాఠశాల భవనం, రెగ్యులర్ ఉపాధ్యాయుని నియమించాలంటూ గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గిరిజన సంక్షేమానికి, గిరిజన విద్యకు పెద్దపీట వేస్తామనే పాలకులు, ప్రభుత్వాలు ఆచరణలో చూపించట్లేదంటూ గిరిజన సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇంతవరకు చాలా సక్రమంగా జరిగిన పాఠశాలను 4 రోజుల క్రితం ఉన్న ఉపాధ్యాయుని కూడాను దుడ్డుకల్ గవర్నమెంట్ స్కూల్లో డిప్యూషన్గా నియమించడం వల్ల పిల్లలందరూ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోజు దబ్బలగూడ నుండి బీర్పాడికి పిల్లల్ని బడికి పంపించడం వల్ల చిన్నపిల్లలు అప్ అండ్ డౌన్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందు కారణంగా నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వసతి గృహంలోని సౌకర్యాలు, టాయిలెట్స్, డార్మెటరీలను ఆమె పరిశీలించారు. స్టోర్ రూమ్ లో పరిశుభ్రత లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వంట సామాగ్రిని పరిశుభ్రంగా ఉంచాలని, ఎలాంటి పురుగులు, చీడపీడలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలో డైనింగ్లతో పాటు స్టోర్ రూమ్స్ అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలంటూ కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలో భాగంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నేను ఎందుకు వచ్చానంటే మీ స్కూల్లో కొన్ని టాయిలెట్ అవి అన్ని సరిగా లేకుంటే, బట్ అది కూడా త్వరలోనే వదిలేదు. సో చెప్పండి, వాట్ యు వాంట్ మీ టు ఆస్క్? మీరు ఏ సబ్జెక్ట్ చెప్తే నేను ఆ సబ్జెక్టే అడుగు. మీకు సహజమైన సబ్జెక్ట్ హిస్టరీ అడగమంటారు. ఇంకా ఒక్కొక్కరికి 2 obligations అంటే ఏంటి? 2 obligations అంటే 2 బాధ్యతలు ఉంటాయి. ఆగే बताइए obligation to his family, జనవరి 24న ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ యూనిఫైడ్ పెన్షన్ విధానంపై జారీ చేసిన నోటిఫికేషన్ వ్యతిరేకిస్తూ ములుగు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా చేశారు. ఆందోళనలో భాగంగా యూపీఎస్ ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలంటూ కోరారు. జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్ దశాబ్ద కాలంగా తీవ్ర పోరాటం చేస్తుంటే ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ కార్పొరేట్ శక్తులకు తలొగ్గి ఈ యూపీఎస్ విధానం తీసుకురావడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఇది కేవలం షేర్ మార్కెట్లోకి నిరంతరాయంగా పెట్టుబడులు పెట్టే విధానంగా ఉందే తప్ప ఈ విధానంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కుటుంబ, సామాజిక భద్రతా కోణం లేదంటూ తీవ్రంగా విమర్శించారు. వేసవి రాకముందే శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలంలో నీటి కష్టాలు మొదలైపోయాయి. పాలేని వాండ్లపల్లిలో తీవ్ర నీటి సమస్య ఉందంటూ గ్రామస్తులు వాపోతున్నారు. 45 రోజులుగా నీరు రావట్లేదని అధికారులకు చెప్పినా స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం పనులు మానుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు గ్రామస్తులు. కిలోమీటర్ల దూరం నడిచి వ్యవసాయ బోరుబావుల్లో నీళ్లు తెచ్చుకుంటున్నామంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా తమ వాహనాలకు ఇన్సూరెన్స్ చేసుకోవాలని సూచించారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ జిల్లాలో ఎక్కువ శాతం తమ వాహనదారులకు ఇన్సూరెన్స్ చేసుకోవట్లేదని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ముందస్తుగా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ఇన్సూరెన్స్ చేసుకోకుంటే మీ కుటుంబాలకు అది భరోసాగా ఉండదు అన్నారు. మనం చేసే ఒక చిన్న తప్పు కారణంగా రోడ్డు ప్రమాదాల్లో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి వాహనదారులంతా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మన రెక్లెస్నెస్ యాటిట్యూడ్ మీద జరుగుతుంది. మన స్పీడ్ మనకి కావాలి, మనకి థ్రిల్ కావాలి, అందువల్ల మన స్పీడ్ గా బైక్ ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాం. ఆ కారణంతో జరుగుతుంది. ఏ కారణంతో జరుగుతుంది అది మనం కూడా ఒకసారి చిత్తశుద్ధి పరంగా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఏదో యాక్సిడెంట్ జరిగినా కూడా తర్వాత ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. ఒక్క చిన్న తప్పు జీవితాన్ని చిందరవందర చేస్తుంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదానికి సంబంధించి నేను కూడా ఒక బాధితురాలిని. మై డాటర్ ఆల్సో డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్ అట్ 1 year age బిఫోర్ కమింగ్ టు దిస్. సో నేను చాలా సార్లు అనుకుంటూ ఉంటాను, ఆ ఒక్క క్షణం తిరిగి వస్తే బాగుండు, మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండేది అనేసి. సో అందరికీ నేను అప్పీల్ చేసేది ఒకటే, దయచేసి మీరు ఫోన్ డ్రైవింగ్ చేయొద్దండి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అన్నారు జనగామ ఆర్టీఓ జీవీఎస్ గౌడ్. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించారు. జనగామ జిల్లాలో 280 మంది, పాలకుర్తి సర్కిల్ పరిధిలో 45 మంది హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించారన్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్మెట్ పెట్టుకుంటే మీ లైఫ్ సేవ్ అయితే ఫస్ట్ కింద పడ్డ తర్వాత ఫస్ట్ తలిగేదే హెడ్ ఇంజరీ అవుతుంది. ఇప్పుడు ఆయన ఆపోజిట్ డైరెక్షన్ లో పోతున్నాడు, ఆపిన తర్వాత ఇక మాట్లాడుతూ ఉంటాడు, సార్ మా ఇల్లు ఇక్కడే సార్ అని చెప్పేసి. అంటే ఆపోజిట్ డ్రైవింగ్, హెల్మెట్ రేస్ డ్రైవింగ్, 4 wheeler అయితే సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే లైఫ్ సేవ్ అవుతుంది. హెల్మెట్లపై అవగాహన ర్యాలీ నిర్వహించారు బాపట్ల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు. ఈ ర్యాలీలో బాపట్ల పోలీస్ స్టేషన్ సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పాత బస్టాండ్, చీలు రోడ్డు సెంటర్, గడియార స్తంభం సెంటర్, భావనారాయణ స్వామి దేవాలయం మీదుగా ఈ హెల్మెట్ ర్యాలీ జరిగింది. ఫిబ్రవరి 1 నుంచి వాహనదారులు హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు డీఎస్పీ గోగినేని రామాంజనేయులు. శ్రీకాకుళం జిల్లాలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లిని సందర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సంవత్సరం జరగబోయే రథసప్తమి వేడుకల ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. రథసప్తమి వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ ఆలయ అధికారులను ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు. మెదక్ ఏడుపాయల్లో మాఘ అమావాస్య జాతరకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామునే ఆలయ అర్చకులు అమ్మవారికి మంజీరా జలాలు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన, పుష్పార్చన, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించారు ఆలయ అర్చకులు. ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మంజీరాలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక ఆలయానికి చేరుకున్న భక్తులు ఉత్తర వాహినిగా ప్రవహించే మంజీరా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. భక్తుల స్నానాల కోసం మానకట్ట దిగువన మంజీరా నది పాయల పొడవున 9 చోట్ల షవర్లను ఏర్పాటు చేశారు అధికారులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆలయ సిబ్బంది. ఈ యొక్క మాఘమావాస్య సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది, 1,00,000 మంది అమ్మవారిని మాంజీరా నది స్నానమాచరించిన భక్తులు అమ్మవారు కోరికను తీర్చుకొని వనదుర్గా భవానీ మాతాకి జై. చొల్లంగి అమావాస్య సందర్భంగా కాకినాడ రూరల్ ఉప్పలంక మొండి దగ్గర సందడి ఏర్పడింది. చొల్లంగి అమావాస్య తీర్థం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ప్రతి ఏటా పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. చొల్లంగి అమావాస్య సందర్భంగా భక్తులు తలపై వీరభద్రుని ప్రతిమలు పెట్టుకుని సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటారు. ఉప్పలంక మొండి దగ్గర సముద్ర తీరంలో పుణ్య స్నానాలు చేసి బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక చొల్లంగి దగ్గర సుమారు 4000 సంవత్సరాల క్రితం రాజరాజేశ్వరి దేవిని సమేత సోమేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. చొల్లంగి అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కాకినాడ జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి సముద్ర స్నానాలు చేస్తారు. అనంతరం సంగమేశ్వర స్వామి, భైరవ స్వామి, సోమేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు. ఇవి మన ఊరు మన వార్తలు. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ చూద్దాం. స్టే విత్ us.